నమస్కారం అండి. నేను మన ఊరి బస్వంత్ గారి కుమారుడిని. నా పేరు విష్ణు. నేను మల్లారెడ్డి మెమోరియల్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను మన నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడబోతున్నాను. ఈ సంవత్సరం ఈ నెల 11వ తారీఖున సర్పంచ్ ఎన్నికలు మొదలయ్యాయి. ఎన్నికలలో ఇద్దరు పోటీ పడగా గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో శ్రీమతి శ్రీ మద్దిపాటి పూర్ణిమ కిరణ్ గారిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అందుకు సర్పంచ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు నేను నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారితో మాటామంతి జరిపి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. నమస్కారం, జై భారత్. నేను మల్లారెడ్డి పాఠశాల నుంచి వచ్చాను. నా పేరు విష్ణు. నేను 7వ తరగతి చదువుతున్నాను. మన గ్రామం కోసం మీరు చేయాలనుకుంటున్న పనులు ఏమిటి? విష్ణు, అందరికీ నమస్కారం. మన గ్రామంలో మొదటగా అందరికీ పింఛను మరియు రేషను లేని వారికి రేషన్కు ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి నీళ్ళ యొక్క ఎక్కడ లీకేజీలు చాలా ఉన్నాయి మన ఊరు మొత్తం. ముందుగా ఆ లీకేజీ ప్రాబ్లమ్ని చూస్తున్నారు గత 3 రోజుల నుంచి. ఇక ఆ తర్వాత అందరికీ మంచినీటి సరఫరా, ముందు ట్యాంకుల యొక్క శుభ్రత వాటిని చేయాలనుకుంటున్నాము. తర్వాత మనకు వచ్చే నిధులను బట్టి మనం ఒక్కొక్క పనిని వార్డు మెంబర్లు అందరితో సమావేశపరచుకొని మనం ఏ పని ముందుగా చేయాలి, మనకి ఏ పని ముందుగా ఉంది, దాని అవసరం ఎక్కువగా ఉంది, దాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాం అభివృద్ధి కార్యక్రమాలు. మనకు వచ్చే ఫండ్ని బట్టి కూడా దాన్ని డివైడ్ చేసి మన కమిటీ సభ్యులు అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఒక్కొక్క పనిని త్వరతరగతిగా చేసుకుంటూ వద్దాము. నేటి విద్యార్థులకు మీరు చేయాలనే అంశాలు ఏమిటి? మద్యపానం అటువంటి చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. అందుకు మీరు ఇచ్చే సలహాలు ఏమిటి? నేటి పిల్లలు చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. ముందు చదువు అంతా కూడా కంటిన్యూగా చేయాలని అనుకుంటున్నాము. వారి యొక్క చెడు వ్యసనాలకు వెళ్లకుండా వారి యొక్క తల్లిదండ్రులను సంప్రదించి వ్యసనాలకు వెళ్లకుండా చూసుకుంటాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి వెళ్ళేటట్టు మేము చూస్తాము. కూడా మధ్యలో చదువు ఆపకుండా చూస్తాము. విలువైన సమయాన్ని మాతో కేటాయించిన మా పాఠశాల తరపు నుంచి చిన్న కాలం. జై భారత్. నమస్కారం. నేను మన ఊరి నేమాని సురేష్ గారి కుమార్తెని. నా పేరు భవిష్యాదేవి. నేను మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను నూతనంగా ఎన్నికైన ఉప సర్పంచ్ గారికి మాటామంతి జరిపి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఉప సర్పంచ్గా ఎన్నికైనందుకు మీరు గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మేము సర్పంచ్గా ఉప సర్పంచ్గా ఎన్నికైనా మనం ఆలోచించింది ఏంటంటే, మనం గ్రామాల్లో అభివృద్ధి కొరకు మరియు ఏనాటి నల్ల లీకేజీలు కానీ, వాటర్ సప్లై కానీ, మురికి లేకుండా కానీ, మొత్తం ఊళ్ళో పిల్లలు చదువు కోసం కానీ ఈ విధంగా మేము ఆలోచిస్తూ అది చేయాలనుకుంటున్నాము. ఇంకా ఏదైనా ఫండ్స్ ఏదైనా గవర్నమెంట్ నుంచి వస్తే ఇంకా వేరే గ్రామాలలో సీసీలు కానీ, డ్రైనేజీలు కానీ, లేదా ముసలోళ్ళకి కానీ పింఛన్ల విషయంలో కానీ, వికలాంగులకి పింఛన్ల విషయంలో కానీ, మరియు రేషన్ కార్డు లేని వాళ్ళకి చూసి రేషన్ కార్డులు ఇప్పించేటట్టు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలనుకుంటున్నాము. మీ ముఖ్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మా స్కూల్ నుంచి చిన్న కాస్త ఇంత మంచి కార్యక్రమాన్ని మల్లారెడ్డి స్కూల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ మొక్కల పంపిణీ చిన్నపిల్లలతో పాటు మీరు తెచ్చడం, అదేవిధంగా ఇంటర్వ్యూ చేయడం, మీరు యొక్క ఇంటర్వ్యూ చేసే ధైర్యానికి కూడా మేము సంతోషిస్తున్నాము. మల్లారెడ్డి స్కూల్ యాజమాన్యానికి దీనికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు కిరణ్, మా వైపు సర్పంచ్. మల్లారెడ్డి స్కూల్ నుంచి చిన్నపిల్లలతోటి మొక్కల పంపిణీ అనేది సర్పంచ్ గారికి గిఫ్ట్గా ఇవ్వడం అనేది ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం చేసినందుకు మల్లారెడ్డి స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. భావితరాలు బాగుండాలి, మొక్కలు పెంచాలి అనే నిదానంతో ఇచ్చినట్టు మరి ప్రతి మొక్కని పండ్లైన దాకా పెంచి ఆ మల్లారెడ్డి గారి స్కూల్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ చెట్లు పెంచడం కార్యక్రమం గవర్నమెంటే చేపడుతుంది. అలాంటి చిన్నపిల్లలతో చేపట్టిన కార్యక్రమం చాలా బాగుంది. ఈ
ప్రతి పిల్లలకి స్కూల్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. చింతాకి చందు, నేను 4వ వార్డు సభ్యురాలు. మల్లారెడ్డి స్కూల్ నుంచి పంపించిన ఈ మొక్కలు మాకు చాలా ఆదర్శంగా తీసుకొని మా పంచాయతీలో కూడా ఇటువంటి మొక్కలు కార్యక్రమం చాలా చేస్తామని గారికి ఆశీర్వాదం చెప్తూ నమస్కారం.